వాళ్ళే చెల్లె మనల్ని దూరం చేయడానికి. నాకు రాఖీ కట్టకుండా ఎట్లా పోతా అనుకున్నావు? రాఖీ కట్టు చెల్లె. అద్దన్న, నేను రాఖీ కట్ట, నాకు ఆ భాగ్యం లేదన్న. ఇన్నేళ్ళు దూరంగా ఉండవు, ఇప్పుడు దగ్గరికి వచ్చినట్టే వచ్చి మళ్ళా దూరం అయిపోతావా చెల్లె? నాకు రాఖీ కట్టడం ఎవరు లేరు చెల్లె. నాకు రాఖీ కట్టు చెల్లె. నేను కట్ట అన్న. ఇన్ని గొడవలల్లా నేను నీకు రాఖీ కడితే ఆ రాఖీకి అర్థమే ఉండదు. నా వల్ల మీ సంసారంలో గొడవలు జరగడం నాకు ఇష్టం లేదన్న. నేను ఎట్లా చిన్న అట్లనే పోతా. అట్లా అనకు చెల్లె. నీ విలువేందో అది నాకు తెలియదు. నీ మధ్యలో నా మధ్యలో బంధం ఏందో ఆ దేవునికి తెలుసు. అది ఇంటనే రాఖీ కట్టకన్నది కదా, పవిత్రమైన ఈ గుళ్ళనే కడుతూ రా చెల్లె. ఎక్కడికి పోయేది? దానికోసం నన్ను కొట్టినవు, నన్ను కాదని దాని దగ్గరకు వచ్చినావు. అది కావాలన్నా నేను కావాలా చెప్పు. మీ ఇద్దరి మధ్య సంబంధం ఏందని అడిగినందుకే కదా ఇంత చేస్తాను. చెప్పు, ఇప్పటికైనా నిజం చెప్పు. దానికి నీకు సంబంధం ఏంటిది? చెప్పు, సంబంధం ఏంటి? ఉందత్తమ్మా, ఉంది. రక్త సంబంధమే ఉంది. అయ్యో, మీకు ఎట్లా చెప్పాలి? మేము ఒక తల్లి కడుపున ఉట్టకుండా, పేగు బంధం లేకపోయినా రక్త బంధం ఉంది. నాకు యాక్సిడెంట్ అయిన దచ్చే పరిస్థితులు ఉంటే నాకు రక్తదానం చేసి నా ప్రాణాలను కాపాడింది నా చెల్లె. మా బంధం గురించి మీకు ఎట్లా అనుకున్నా సరే, ఏమనుకున్నా సరే, మమ్మల్ని పుట్టించిన దేవుని తెలుసు మా బంధం ఏందో. ఇంకేం కావాలి? ఇప్పుడు అర్థమైందా మాదే బంధమో? మేము చిన్నప్పటి నుంచి కలిసి పెరిగినాం, కలిసి చదువుకున్నాం. నాకు తోడ పుట్టిన అన్నదమ్ములు ఎవరు లేరు.